సో, కొత్త చట్టాలొచ్చి 30 రోజులు అయిపోయింది. ఆల్‌మోస్ట్ 30 రోజులు దాటింది గూడా. ఇంకా 7 డేస్ అదనంగా అయింది. ఇక్కడ ఈ కొత్త చట్టాలు వచ్చాయి. ఓకే. బాగానే ఉన్నాయి. కాకపోతే అడ్వకేట్స్ నుంచెళ్ళి ఇప్పుడు వన్ బై వన్ ఈ కొత్త చట్టాల పైన భిన్నాభిప్రాయాలొస్తా ఉన్నాయి. ఒకళ్ళేమో ఇది ఫేవరబుల్‌గా లేదు అంటున్నారు. ఇంకొక అడ్వకేట్ ఏమో ఇది ఫేవరబుల్‌గా ఉంది అంటున్నారు. అది ఇక్కడ భిన్నాభిప్రాయం ఎందుకని వస్తా ఉంది? ఈ కొత్త చట్టాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి విజృంభణ సృష్టించబోతుంది? ఇక్కడ సామాన్య ప్రజలకి ఇక్కడ న్యాయం జరగదనే కోణంలో చాలామంది అడ్వకేట్స్ వాదిస్తా ఉన్నారు. ఇప్పుడు మనం హన్మకొండ జిల్లాలో ఉన్నాము. హన్మకొండలో మనతోని అడ్వకేట్ లడే రమేష్ గారున్నారు. వీరు హన్మకొండ బార్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి పరిస్థితి. సో, ఈ కొత్త చట్టాల గురించి 1 మంత్ పీరియడ్‌లో అసలు ఏమేమి జరిగినాయి? వీరి ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం అండి. ముందుగా బీవీఆర్ యాజమాన్యం గారికి నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు, కొత్త చట్టాల గురించి అడిగినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు. ఓకే. సార్, నేను పాయింట్‌కొస్తున్నా. ఇప్పుడు మీ అడ్వకేట్స్ అందరూ చాలామంది ఈ కొత్త చట్టాలకి నిరసన వ్యక్తం చేసిల్లు. మీరు అందులోని జనరల్ సెక్రటరీగా ఉన్నారు. బార్ అసోసియేషన్ హన్మకొండ కోర్ట్‌కి. సార్, మీరు కూడా పాల్గొన్నారని చెప్పేసి నేను కూడా తెలుసుకున్నాను. ఎందుకు? అంటే ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల వల్ల, కొత్త చట్టాలని అనే కన్నా ఈ సెక్షన్లు మాత్రమే ఒకటి నంబర్స్ చేంజ్ అయినాయని చెప్తే బాగుంటుంది. ఒక చట్టం ఒకటి పార్లమెంట్లో అమెండ్ అయిందని చెప్పేసి అంటే దానిపైన బిల్లు పెట్టేటప్పుడు 1/3 మెజారిటీ కూడా సపోర్ట్ చేయాలి. అందరి ప్రజల నుంచి కూడా, న్యాయస్థానం నుంచి కానీ, న్యాయవాదుల నుంచి, సీనియర్ అడ్వకేట్స్ దగ్గర నుంచి కూడా సజెషన్స్ తీసుకొని ఏదైనా ఒక బిల్ పాస్ చేస్తున్నాం అనుకున్నప్పుడు అది ప్రజలకు ఇబ్బందికరంగా లేకుండా, ప్రజలకి ఉపయోగకరంగా ఉండే విధంగా కనుక చేస్తే బాగుండేది. కానీ ఈ కొత్త చట్టాలని చెప్పేసి బయటికి రిలీజ్ చేసినప్పుడు పార్లమెంట్లో ఏం జరిగిందనే విషయం తెలుసు. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ, ఎంపీలు మొత్తం కూడా 149 మంది వాకౌట్ చేసిన పరిస్థితి ఉన్నది. ఈ చట్టాలని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయి, దీనివల్ల బాగా ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా వాళ్ళని బయటికి పంపేసినా కూడా వాళ్ళు ఏకఛత్రాధిపత్యంతో వాళ్ళు ఈ బిల్ పాస్ చేశారు. కాబట్టి ఆ కొత్త చట్టాలు అనేది మాత్రం ఇక్కడ జరగలేదు, నంబర్లు మాత్రమే చేంజ్ అయినాయి. రైట్. సార్, ఇక్కడ మీ పక్కన ఉండేటువంటి జనగామ జిల్లా. సార్, జనగామ జిల్లాలో నాకు తెలిసి 5వ తారీఖు. 5వ తారీఖు రోజున జనగామ జిల్లాలో ఇద్దరు అడ్వకేట్స్ అంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పైన పోలీసులు అంటే అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారనేది ఒక వాదన. వీడియో క్లిప్సింగ్స్ కూడా ఉన్నాయి. నేనైతే చూశాను. సార్, అక్కడ సిఐ గారు నెట్టడం ఇదంతా ఓకే. చూశాను. నేను కూడా చూసా. కాకపోతే సిఐ గారు నెట్టడం వెనకాల ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా మేము తెలుసుకున్న సమాచారం ప్రకారం నేను కూడా యాక్చువల్గా అక్కడ అయితే నేను లేను సార్. నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యాజ్ ఎ జనరల్ సెక్రటరీగా ఒక న్యాయవాదికి ఎవరికైనా కూడా ఇబ్బంది జరిగినప్పుడు నా అసోసియేషన్ వైపు నుంచి నేను రిప్రజెంట్ చేయాలి. కాబట్టి నేను అక్కడ కూడా తెలుసుకున్న సందర్భంలో ఇద్దరు న్యాయవాదులు గతంలో ఒక కేసు విషయంలో ఒక ముసలావిడ అతను వాళ్ళ కొడుకులపైనే కేసు వేసిన సందర్భంలో వాళ్ళు ఏం చేసిండ్రు, అంతకుముందే నా కొడుకులు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఇంట్లో ఉండనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అంటే ఈ న్యాయవాదులు వాళ్ళ వైపు నుంచి కేసు వేసి ఆ కోర్టు కేసు విచారణలో ఉండగానే వాళ్ళు వచ్చి కొడితే గతంలో పోయి పోలీసుల కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు పట్టించుకోలేదని చెప్పేసి ఎగైన్ మళ్ళీ వారం రోజుల క్రితం వాళ్ళ అమ్మని బాగా ఇబ్బంది పెట్టారు, కొట్టిరు అని చెప్పేసి అంటే, సార్ మీరైనా కనీసం వచ్చి చెప్పండి సార్, సిఐ గారు నన్ను పట్టించుకోవట్లేదు, నా కొడుకులు నన్ను కొట్టిరు విపరీతంగా అని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేస్తే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మాట్లాడి ఎందుకు ఇట్లా ముసలావిడ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు, మీరు చేసిరు అని చెప్పేసి ఆ మాటల సందర్భంలో ఏదో అక్కడ చిన్నగా జరిగినట్టున్నది. కానీ బయట చూస్తే మాత్రం వీడియో క్లిప్పింగ్స్ నేను కూడా చూశాను పంపించడం. అది బయట జరిగిన సంఘటన మాత్రం పోలీసు వాళ్ళు మాత్రం అమానుషంగా దాడి చేయడం, అది మాత్రం తీవ్ర ఇబ్బందికి గురి చేసింది. న్యాయవాదుల ఫెటర్నిటీకి కూడా ఇబ్బంది కలిగే విజయం ఉంది. కాబట్టి మా స్టేట్ ఫెడరేషన్ వాళ్ళు ఇక్కడ జరిగిన ఈ సంఘటనను వాళ్ళందరికీ చెప్పడం వల్ల ఈ 2 రోజులు బంద్ కాల్ చేయాలని చెప్పేసి అంటే వాళ్ళ పర్మిషన్ మేరకు వాళ్ళు ఇచ్చిన రిజల్యూషన్ ప్రకారంగా మేము రేపు ఎల్లుండి విధులు బహిష్కరించడానికి అని చెప్పేసి సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. ఓకే. సార్, ఇక్కడ అంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థకి ఎక్కువ అధికారాలు ఉండడం వల్లనే ఇదంతా జరిగిందనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ఈ కొత్త చట్టాలకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థకి అదనంగా కొన్ని బాధ్యతలైతే అప్పజెప్పిల్లు. సో, ఇదేనా రీజన్? అంటే అట్లా చెప్పే కన్నా గతంలో కూడా పాత చట్టాలు, కొత్త చట్టాలు అనేది మాత్రం ఈ పోలీస్ వ్యవస్థలో వేరియేషన్ అనేది అయితే నాకేం కనపడలేదు. గతంలో కూడా పాత చట్టాలు ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఎక్కడి వరకు ఎందుకు వామన్ రావు దంపతులను హత్య చేసినప్పుడు కూడా వీడియో రికార్డింగ్ చేసిరు, అంత ఇబ్బంది జరిగింది.
అనేక వకీళ్ళ మీద కూడా చాలా సందర్భాల్లో కూడా దాడులు అనేది పోలీస్ స్టేషన్‌లో కామన్‌గా జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే అందరూ పోలీసు వాళ్ళు కాకుండా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు మాత్రం కోర్టుకొచ్చినప్పుడు మాత్రం భయంతోనే, భక్తితోనే ఉన్నట్టుంటారు. పోలీస్ స్టేషన్‌కి పోయినప్పుడు మాత్రం వాళ్ళు చేసే వ్యవహారం కొంచెం వేరే రకంగా ఉంటది. అందరు ఆఫీసర్లు అలాగే ఉంటే గనుక ఇప్పుడు ప్రజలెవరు కూడా సుఖ సంతోషాలతోని ఈ రకంగా ఉండరు. కొంతమంది ఆఫీసర్లు మాత్రం కొంచెం మిస్‌బిహేవ్ చేయడం, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం, ఆ చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకొని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరించడం అనేది చాలా సందర్భాల్లో గతంలో కూడా జరిగింది కాబట్టి కొత్త చట్టాలకు, పాత చట్టాలకు అనేది ఇక్కడ మాత్రం తేడా ఏం లేదు. ఓకే. సార్ ఇప్పుడు యాక్చువల్లీ మీ డిమాండ్స్ ఏంటి? మీ అంటే అక్కడ జనగాంలో జరిగినటువంటి యాక్టివిటీ ఏదైతే జరిగిందో యాక్చువల్లీ మీ డిమాండ్స్ ఏంటి? సార్ ఇక్కడ ఒకటే మా డిమాండ్స్ అనే కన్నా అక్కడ సంఘటన గురించి పూర్తి ఎంక్వైరీ చేసి అక్కడ ఎవరైతే తప్పు చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఎవరిది తప్పు ఉంటే వాళ్ళకి సీఐ అయితే సీఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అమానుషంగా దాడి చేసి కొట్టినందుకు మాత్రం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలి. వాళ్ళని కూడా రిమాండ్ చేయాలి. మామూలుగా బయట కొట్టినట్టు కొట్టే కేసు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళే కదా ఎఫ్ఐఆర్ చేసేది. మరి ఒక న్యాయవాది మీద దాడి చేసినప్పుడు కూడా మరి అదే పోలీసులు వ్యవస్థలో ఉన్నారు. వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని రిమాండ్ చేయడము, ఇన్వెస్టిగేషన్ చేయడం జరగాలి కదా! అదే మా డిమాండ్. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్‌గా జరగాలి. వాళ్ళ మీద బాధితుల మీద చర్య తీసుకోవాలి. యాహ్! ఓకే. ఇక్కడ బాధితులని మీరు ఒక మాట అన్నారు గాబట్టి, సార్ ఇక్కడ ఇద్దరుంటరు. బాధితులు, నిందితులు. సార్ ఇప్పుడు ఈ కొత్త చట్టాల ప్రకారము నిందితులకే ఎక్కువగా ఫేవరబుల్ ఉన్నాయని జెప్పేసి మీ అడ్వకేట్స్ వాదిస్తా ఉన్నారు. ఇది నిజమా? మీరేం జెప్తారు? లేదండి. నిందితులకు ఫేవరబుల్‌గా ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఎందుకంటే గతంలో గనక చట్టాలను చూసుకున్నట్టయితే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన 24 అవర్స్ లోపల కోర్టుకు పంపియాలని చెప్పేసి, ఆ తర్వాత నిందితుడిని గనక పట్టుకుంటే 24 అవర్స్ లోపల కోర్టు కస్టడీకి తీసుకురావాలని చెప్పేసి పాత చట్టాల ప్రకారం ఉంది. ఇప్పుడేమున్నదండి 3 రోజుల వరకు కూడా వాళ్ళని ఏదైనా చేయొచ్చు. తర్వాత పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా కోర్టు ద్వారా రిమాండ్ అయిన తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి పంపించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో ఇంకేమైనా రికవరీ గానీ, ఏదన్నా పోలీస్ ఇన్వెస్టిగేషన్ పర్పస్‌లో ఏమన్నా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతోని గనక పోలీసోళ్ళు కస్టడీ పిటిషన్ గనక చేస్తే, అది వితిన్ 15 డేస్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిమాండ్ అని చెప్పేసి జ్యుడిషియల్ రిమాండ్ నుంచి మాత్రమే చట్టం ఇదివరకు వెసులుబాటు కల్పించింది. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటును గనక మొత్తం తీసేసి, మైనర్ అఫెన్స్‌లలో కూడా 40 డేస్ వరకు కస్టడీ పిటిషన్ అడగొచ్చు. మేజర్ అఫెన్స్‌లలో 60 డేస్ వరకు కూడా పోలీస్ కస్టడీ అడగొచ్చు అని చెప్పేసి కొత్త చట్టం చెప్తున్నది. దీనివల్ల నిందితులకు ఏ రకంగా ఉపయోగంగా ఉన్నట్టు కొత్త చట్టం? అంటే ఇక్కడ పోలీసులే ఇక్కడ కొంత జాప్యం చేస్తారు. అక్కడ నిందితులు ఏదైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేయిస్తారు. పొలిటికల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటెవర్ ఇట్లాంటివి చేసి అక్కడి నుంచి అక్కడే తప్పించుకునే అవకాశం ఉండబోతుంది అనేది ఒక వాదన. సార్ అలాంటప్పుడు వాళ్ళు ఎవరినైతే ఇన్‌ఫ్లుయెన్స్ చేసిరో వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసి నన్ను పలానా అతను ఇట్లా వచ్చి బెదిరించిండని చెప్పేసి ఆ విట్నెస్‌లు గానీ, ఎవిడెన్స్‌ను ట్యాంపర్ చేసినప్పుడు గానీ, వాళ్ళ దగ్గర నుంచి సంబంధిత పర్సన్స్ దగ్గర నుంచి కంప్లెయింట్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇగో ఈ రకంగా ఈ సాక్ష్యాలను ఇట్లా థ్రెట్ చేస్తున్నాడు, ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి వాళ్ళ మీద ఒక కేసు గనుక వాళ్ళ దగ్గర నుంచి కంప్లెయింట్ తీసుకొని అథెంటిక్ ఎవిడెన్స్‌తోని గనుక ప్రొడ్యూస్ చేస్తే బాగుంటది తప్ప, ఇప్పుడు జనరల్‌గా ఎవరైనా కూడా ఏమంటారు సార్, పోలీసు వాళ్ళు ఏమంటారు, న్యాయ వ్యవస్థకు మాకు ఇన్వెస్టిగేషన్‌కు సహకరించాలి. ఇప్పుడు షార్ట్ టైమ్‌లో అతన్ని రిమాండ్ చేసినాం కాబట్టి మాకు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్‌లో కస్టడీ అవసరం ఉందని చెప్పేసి జనరల్‌గా రొటీన్‌గా అడిగే పద్ధతి అది. కానీ ఇప్పుడు అన్ని కన్ఫెషన్ స్టేట్మెంటు ఇవన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాతనే నేరస్తుడనే అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ సెక్షన్ కింద ఇతనికి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి రిమాండ్ చేస్తారు. ఆ నేరం ఒప్పుకోలు, పంచనామా అవన్నీ రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకి పంపిన తర్వాత మళ్ళీ అగైన్ 15 రోజులు, 20 రోజులు కస్టడీ దేని పర్పస్‌లో అవసరం? అది అందరూ ఆలోచించాలి. యాహ్! ఓకే. సార్ ఇప్పుడు బెయిలొచ్చే అవకాశం ఉందా? అంటే బెయిల్ అనేది వస్తది. బట్ అంత ఈజీగా రాదు అనేది ఒక వాదన. నిజమా? సార్ సుప్రీంకోర్టు ఆల్రెడీ మనకు ఇదివరకున్న ఎవిడెన్స్ యాక్ట్ కావచ్చు, సిఆర్పిసి కావచ్చు, దీని ప్రకారంగా చూసుకుంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్, బెయిల్ ఈజ్ ఎ రైట్ ఆఫ్ అక్యూజ్డ్. ఏ నేరస్తుడైనా కావచ్చు అంటిల్ అండ్ అన్లెస్ ఫౌండ్ గిల్టీ, కోర్టు కనుక పనిష్మెంట్ ఇచ్చేంత వరకు కూడా అతను నేరస్తుడు అని చెప్పేసి అని కూడా పదం కూడా వాడొద్దు. ఎందుకంటే కేసులు అనేది సహజం జరుగుతాయి. అది నిర్దోష, నిరపరాధి అని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు కూడా లేదు కాబట్టి, ఇప్పుడు బెయిల్ ఈజ్ ఎ రైట్ ఆఫ్ అక్యూజ్డ్ అన్నప్పుడు బెయిల్ కొత్త చట్టాల ప్రకారం కూడా తీసుకోవచ్చు, వెసులుబాటు ఉన్నాయి, పాత చట్టాల ప్రకారం కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒకటి ఇబ్బంది జరిగే విషయం ఏంటంటే, పోలీస్ కస్టడీ అనేది 15 రోజుల లోపు వేసుకోవాల్సిన పోలీస్ కస్టడీ పిటిషన్ ఇప్పుడు 40 డేస్ వరకు, 60 డేస్ వరకు చేయడం వల్ల బెయిల్ వచ్చే మూమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు కనుక పోలీస్ కస్టడీ పిటిషన్ కనుక కోర్టులో ఫైల్ చేస్తే, ఆ పోలీస్ కస్టడీ పిటిషన్ ఫస్ట్ డిసైడ్ చేసిన తర్వాతనే బెయిల్ డిసైడ్ చేయాలి. అప్పటి వరకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి ప్రాసిక్యూషన్ వరకు గట్టిగా కొట్లాడతారు కాబట్టి, ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఆ ఇబ్బంది వల్ల నేరస్తులకు కొంచెం జాప్యం జరిగే ఇబ్బంది కనుక ఈ కొత్త చట్టాల ప్రకారం ఉంది.
యాహ్! ఓకే. సరే ఈ 30 రోజులలో ఎవరికి ప్లస్ జరిగింది? ఎవరికి మైనస్ జరిగింది అన్నట్టుగా మీరు గమనించిల్లు? ఇంప్లిమెంటేషన్ అయ్యి 30 డేస్ అయింది. ఇంకా మోర్ థాన్ ఒక 8 డేస్ ఎక్కువగా ఉంది. ఏం చెప్తారు? అంటే ఇప్పటివరకైతే అన్ని బార్ అసోసియేషన్ వైపు నుంచి అడ్వకేట్లందరూ కూడా నేరస్తులకు ఇది ఇబ్బందికరంగా ఉన్నది. సామాజిక ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఈ యాక్ట్‌ని మొత్తమే తీసేయాలి. పాత చట్టాల ప్రకారమే ఉండాలి. ఒకవేళ ఏదన్నా గనక ఇప్పుడు సపోజ్ ఫోక్సో యాక్ట్ అనేది వచ్చింది సార్. అక్కడ ఢిల్లీలో రేప్ సంఘటనలు అవన్నీ చూసిన తర్వాత చట్టం తీసుకొచ్చింది. అది అందరి ఆమోదంతోని తీసుకొచ్చింది కాబట్టి ఫోక్సో చట్టం అనే దానికి ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేసిర్రు. ఒక చట్టం మనం పార్లమెంట్‌లో మనం బిల్ పెడుతున్నాం, దానికి పాస్ అవుతుంది అని చెప్పేసి అంటే అది ఉపయోగకరంగా ఉండాలి. ఇప్పుడు ఈ చట్టాలు చేసినప్పుడు ఎవరి దగ్గర నుంచి అడ్వైస్ తీసుకున్నారు? ఏ బార్ అసోసియేషన్ నుంచి గానీ, సీనియర్ న్యాయవాదుల నుంచి గానించి, అడ్వకేట్ జనరల్ దగ్గర నుంచైనా, ఎవరి దగ్గర నుంచైనా కనీసం ఇది చేద్దాం అనుకుంటున్నాం. మీ ప్రపోజల్స్ ఏంటి అని చెప్పేసి ఇచ్చిన సందర్భం కాదు. అక్కడ పార్లమెంట్‌లో 149 మంది ఎంపీలు వాళ్ళు వద్దు అని చెప్పేసి వాకౌట్ చేసిన తర్వాత కూడా బిల్ పాస్ చేసిర్రు అంటే, అది ఒక మెడల మీద కత్తి పెట్టి పాస్ చేసిన బిల్లు లాగానే ఉన్నది తప్ప, అందరికీ సాంప్రదాయంగా అందరి అడ్వైస్ తీసుకొని చేసిన చట్టాల్లాగా మాత్రం అక్కడ లెవ్వు. చట్టాలు అమలు అనేది జరగలేదు. నంబర్‌లు మాత్రమే చేంజ్ అయినాయి ఇక్కడ. ఓకే. సార్ ఇప్పుడు సివిల్ కేసెస్. ఈ సివిల్ కేసులలో పోలీసుల జోక్యం అనేది చాలా విరివిగా మనం చూస్తా ఉంటాం జనరల్‌గా అయితే. ఇది పద్ధతి మంచిదేనా? సార్ సివిల్ కేసులో ఎప్పుడైనా కూడా కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఎవరు అని చెప్పేసని ఈవెన్ రెవెన్యూ కోర్ట్స్ డు నాట్ కన్ఫర్ హూ ఈస్ ద ఓనర్ ఆఫ్ టైటిల్ హోల్డర్ ఆఫ్ ది ప్రాపర్టీ అని చెప్పేసి రెవెన్యూ కోర్ట్ జడ్జ్మెంట్స్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ సివిల్ కోర్ట్స్ అని చెప్పేసి చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు హైకోర్టు హెచ్చరిస్తూనే ఉన్నది. ఇప్పుడు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఈ భూమి ఎవరిదని డిసైడ్ చేసే రైట్ లేదు అన్నప్పుడు పోలీస్ వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది? ఇతను ల్యాండ్ గ్రాబింగ్ చేసిండు అని చెప్పేసి డిసైడ్ అయ్యిండు అంటే అతను ఏ తీర్పును బేస్ చేసుకొని ఇతను ల్యాండ్ గ్రాబర్ అని చెప్పేసి అంటాడు? కోర్టు తీర్పు కనుక వచ్చిన తర్వాత ఎవరికైతే ఫేవర్గా కోర్టు తీర్పు ఇచ్చిందో ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ అవతలోళ్ళు మళ్ళీ ఇబ్బందికరంగా చేస్తున్నారంటే అప్పుడు బేసింగ్ ఆన్ జడ్జ్మెంట్ కోర్టు ఆల్రెడీ వన్స్ డిసిజన్ పాస్ చేసింది. దాని మీద అప్పీల్ కూడా లేకుండా అప్పీల్ కూడా అయిపోయింది. ఇతనే ఓనర్గా డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఆపోజిట్ వాళ్ళు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టచ్చు, తప్పు లేదు. కానీ కోర్టులో కేసు నడుస్తూనే ఉంటుంది, ఇక్కడ ల్యాండ్ గ్రాబర్ అని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? పోలీసు వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో సివిల్ కేసులో జోక్యం చేసుకున్నాడు అనేది కరెక్ట్ కాదు. అందుకని చెప్పేసి ప్రతి పోలీస్ స్టేషన్లో మీరు బోర్డు చూడండి సార్, ఇక్కడ సివిల్ తగాదాలు డబ్బులకు సంబంధించిన లావాదేవీలు పరిష్కరించబడవు అని చెప్పేసి పెద్ద ఎత్తున రాస్తారు. కానీ చేసే దందాలన్నీ అట్లా కరెక్ట్ కాదు కదా. ఓకే. కానీ ఈ భూ కబ్జాలు ఇప్పుడు కొత్త చట్టాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కావాలి అన్నట్టుగా ఉందంటగా? మరి ఏం చెప్తారు? ఇప్పుడు భూ కబ్జాదారులకి ఎవరైతే భూ కబ్జాలు చేసి బ్రతికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇప్పుడు భయపడాలా? వాళ్ళకి కొత్త చట్టాలు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాయి? సార్ ఎవ్వరు కూడా నేరం చేయొద్దు సార్. ఎవరైనా కూడా లా అండ్ ఆర్డర్కి కానీ పోలీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, కోర్టుకు రెస్పెక్ట్ ఇవ్వాలి, కోర్టు ఆర్డర్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి, పబ్లిక్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరు కూడా కబ్జా చేసే వాళ్ళని ఏ రకంగా కూడా ఎంటర్టైన్ అనేది చేయొద్దు. అది పద్ధతి కూడా కాదు. భూ కబ్జాదారులు అని చెప్పేసి అంటే భూ కబ్జాదారులు 1, 4 కేసులు చేసినప్పుడు పీడీ యాక్ట్ అని చెప్పేసి కొత్త చట్టం తీసుకొచ్చారు. పీడీ యాక్ట్ పెట్టేసి వాళ్ళని బెయిల్ కూడా రాకుండా కూడా ఇబ్బంది చేసే పరిస్థితి కూడా పోలీస్ వ్యవస్థలో ఉన్నది. ఇప్పుడు మన కేసులు కూడా చూస్తున్నాం. కొన్ని కేసుల్లో కొన్ని సందర్భాల్లో ఒకటే మనిషి చాలా క్రైమ్లలో కనుక ఇన్వాల్వ్ అయితే పీడీ యాక్ట్ పెట్టి బెయిల్ రాకుండా కూడా ఇబ్బంది చేసిన చట్టం ఉన్నది. ఆ రకంగా తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. భూ కబ్జా చేసిన వాళ్ళకు ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళైతే ఇబ్బంది పడతారు కదా. వాళ్ళ నుంచి రక్షణ కావాలంటే ఇదివరకు ఉన్న చట్టాలే ఇప్పుడు ఇంప్లిమెంట్ కూడా జరుగుతాయి. అందులో కూడా ఇదివరకు కూడా గతంలో కూడా ఉన్నాయి. భూ కబ్జాదారుల మీద కేసులు పెట్టాలి, ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పేసి. కొత్తగా నంబర్స్ మాత్రమే చేయండి తప్ప వారి కొత్తగా చట్టం ఇచ్చి భూ కబ్జాదారులకు సపరేట్ యాక్ట్ అని చెప్పేసి అన్నది ఏం లేదు. ఓకే. సార్ ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ యాక్చువల్లీ ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది కొత్త చట్టాల ప్రకారం ఏం చెప్తా ఉంది? సార్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఇదివరకు ఎవిడెన్స్ అంతా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్లస్ ఐ విట్నెస్ స్టేట్మెంట్స్, సిడిఎఫ్ కానీ అవన్నీ కూడా పేపర్లను బేస్ చేసుకొని ఐ విట్నెస్లను బేస్ చేసుకొని ఎక్కువ ప్రయారిటీ ఉండే సార్. ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల ప్రకారం ఎక్కువ మన కంప్యూటర్ యుగంలో ఉన్నాం కాబట్టి మనకు సైబర్ క్రైమ్ ఇవన్నీ కూడా కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మన మామూలుగా మనకు వచ్చే దీన్ని ఏమంటారు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కి బాగా ప్రయారిటీ ఇచ్చారు. కాకపోతే దానివల్ల కూడా ఎక్కువ మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో మనం చూసినాం, సచిన్ టెండూల్కర్ ఎక్కడో ఢిల్లీలో బ్యాటింగ్ చేస్తుంటాడు. అతను వచ్చి ఇతనికి ఏదో షీల్డ్ ఇచ్చినట్టుగా ఫోటోలు కానీ అవన్నీ కూడా మ్యాపింగ్ చేసి మొత్తం ఒకరి దగ్గర ఒకరు గ్రాఫిక్స్ చేసి బాహుబలి సినిమా చూసినాం.
అవన్నీ మొత్తం అబద్ధమే. కానీ చూస్తే మాత్రం ఎట్లా అవుపడుతుంది, అది నిజంగా కళ్ళకు కట్టినట్టుగానే నిజంగానే అవుపడుతుంది. దీనివల్ల ఎంతైతే మిస్యూజ్ ఉందో ఉపయోగం అంత మిస్యూజ్ కూడా ఉన్నది. కాబట్టి దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అని చెప్పేసి మనం మామూలుగా ఇదివరకు గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు దీనికి కూడా స్పెషలిస్టులు దానికి ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది మామూలుగా అప్డేట్ కాలేదు ఇప్పుడు. ఆ సాఫ్ట్వేర్ టెక్నీషియన్లతోని ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ రికార్డ్ చేసే సందర్భంలో అది ఎంతవరకు నమ్మొచ్చు ఎంతవరకు నమ్మొద్దు అని చెప్పేసి ఆ స్పెషలిస్ట్ను వాళ్ళని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు తప్ప వాళ్ళు ఇచ్చిన క్లారిటీ మీద ఎవిడెన్స్ బేస్ చేసుకొని కన్వెక్షన్లు కానీ ఏదైనా ఇవ్వాలని నమ్మాలి. అంతే తప్ప మనం ఏదో తీసుకొచ్చి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ నేను మొబైల్లో ఫీడ్ చేసిన అని చెప్పి తీసుకొచ్చి ఏదో డైరెక్ట్ వేస్తే అవి ఎన్నో చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉన్నది. దానివల్ల ఉపయోగం ఉన్నది, నష్టం కూడా ఉన్నది సేమ్ టైం. మనం ఇప్పుడు కొన్ని చూస్తున్నాం సార్, ఆన్లైన్లో ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మీకు క్రెడిట్ కార్డు వస్తుంది సార్ మీరు తీసుకోండి సార్ అని చెప్పేసి మనకు అన్ని డీటెయిల్స్ అడుగుతారు. అన్నీ చేసిన తర్వాత మన క్రెడిట్ కార్డు వచ్చే లోపలనే మన అమౌంట్ను వాడే డ్రా చేసుకుంటాడు. అట్లా లక్షల కోట్ల రూపాయలు నిన్నటి కూడా మనం చూసినాం సైబర్ క్రైమ్లో. ఒక హైదరాబాద్ నగరంలో 67 కోట్ల రూపాయలు ఏమో మన సైబర్ క్రైమ్ కేసులలో బాధితులకు ఇచ్చారని చెప్పి చూస్తున్నారు. సో ఎంత టెక్నాలజీ అయితే డెవలప్ అవుతుందో అంత చీటింగ్ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకోవాలి, మంచిదే. కాకపోతే ఏంటంటే ప్రాపర్ ఎవిడెన్స్ అనేది కరెక్ట్ ఎప్పుడైనా కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు చూసుకోవాల్సింది. ఓకే సార్. ఇక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారా మనం కనిపెట్టవచ్చు ఏది ఫేక్ ఇది రియల్ అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తి ఇంకొక వ్యక్తిని పొడిచినట్టుగా ఒక అన్నోన్ పర్సన్ గ్రాఫిక్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ కన్నా ఎస్ఐ గారు సుమోటుగా తీసుకొని కేసు ఫైల్ చేస్తే ఏంటి పరిష్కారం? ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సైంటిఫిక్ ఎవిడెన్స్ అని చెప్పేసి. ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ చేసే లోపే ఇక్కడ జరగాల్సిన నష్టము, అతనికి అవమానాలు ఎన్నో జరుగుతాయి కదా. మరి దీనికి ఏంటి పరిష్కారం? సార్ ఇప్పుడు ఒకటి సార్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఏదైతే మనం హార్డ్ డిస్క్ అని చెప్పేసి ఉంటుంది, దాంట్లో పెన్ డ్రైవ్ అవి అని చెప్పేసి ఆప్షన్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఆ టెక్నీషియన్ని తీసుకొచ్చి ఇది నిజంగానే ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారానే దీని ద్వారానే ఈ ఎవిడెన్స్ అనేది రికార్డ్ చేయడం జరిగింది అని చెప్పేసి స్పెసిఫిక్గా అతను వచ్చి, ఇప్పుడు మామూలుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, ఏదైనా మెడికల్ ఎవిడెన్స్ కనుక తీసుకుంటే ఎవరైతే ఒపీనియన్ ఇస్తారు, కాజ్ ఆఫ్ డెత్ ఏ రకంగా జరిగింది అని చెప్పేసి దానిపైన మనకు ఇస్తారు, ఒపీనియన్ ఇస్తారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా ఆ సంబంధిత సాఫ్ట్వేర్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్, అతను అథెంటిసిటీ అనే సర్టిఫికేట్ ఉండాలి. అతను ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారానే ఈ రికార్డింగ్ అనేది జరిగింది, ఇది జెన్యూన్ అని చెప్పేసి సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్తో పాటు ఆ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని అది నమ్మొచ్చు 100% జెన్యూన్ అన్నప్పుడు మాత్రం అది కన్విక్షన్ కానీ ఏదైనా ఇచ్చేటట్టు ఉంటుంది. కానీ మీరు అన్నట్టుగా గ్రాఫిక్స్ క్రియేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇస్తే జరిగే నష్టం జరిగిపోతుంది, తర్వాత పరిస్థితి ఏంటని చెప్పండి. అట్లా జరిగిన సందర్భాల్లో పాత చట్టాల్లో కూడా మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఆయేషా మీరు హత్య కేసే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అసలు ఫ్యామిలీ మెంబర్సే అతను చేయలేదు అని చెప్పేసి అంటే వేరే వాళ్ళని కూడా పెట్టి థర్డ్ డిగ్రీ పెట్టి ఆ రకంగా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి మనం చాలా సందర్భాల్లో మీడియాలో కానీ అన్ని పెద్ద ఎత్తున కూడా చూసినాం. కొన్ని సందర్భాల్లో నేరస్తులు కాకపోయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళని కొంతమందిని ఇరికించి ఒక రకంగా చెప్పాలంటే థెఫ్ట్ కేసులు చూడండి సార్ మీరు. ఒకసారి థెఫ్ట్ కేసులో చైన్ స్నాచింగ్ కేసులో వాడు 4-5 కేసులలో రిమాండ్ కనుక జరిగితే తర్వాత ఎక్కడ థెఫ్ట్ జరిగినా కూడా ఫస్ట్ వాళ్ళని తీసుకొచ్చి పోలీసు వాళ్ళు అడుగుతారు, చేస్తారు. అది నిజంగానే వాడు థెఫ్ట్ చేసి ఉంటే రిమాండ్ అయితే ప్రాబ్లం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో థెఫ్ట్ చేయనప్పటికీ కూడా వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళ కేసు మొత్తం క్లోజ్ చేసేందుకు వాళ్ళు కొంతమందిని కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆ బాధితులు కూడా చాలా ఇబ్బందులు పడే రోజులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే విధంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నా ఇంటెన్షన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కు ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఆ ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా ఉండాలి. ఎక్స్పర్ట్ ఒపీనియన్ బేస్ చేసుకొని ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను ఇది జెన్యూనా కాదని చెప్పేసి అది డిసైడ్ చేసిన తర్వాతనే దాని మీద తీర్పు అనేది ఇవ్వాలని నా ఉద్దేశం. ఇప్పుడు ఎక్స్పర్ట్ యొక్క డెసిజన్ వచ్చే లోపే ఇతనికి జరగాల్సిన నష్టం జరుగుతుంది. అంటే ఇతనికి చాలా పలుకుబడి, మంచి హుందాతనం, ప్రజల్లో మంచి గౌరవప్రదమైనటువంటి ఒక వ్యక్తి. ఇప్పుడు ఆ హుందాతనము, ఆ గౌరవప్రదం, ఆ వ్యక్తి, ఆ నేమ్ అంతా పోతుంది కదా. సరే ఇప్పుడు మన చట్టం మనకు వెసులుబాటు కల్పించింది సార్. ఏ కేసులైనా సరే, ఏ నేరస్తుడైనా సరే వాళ్ళ మీద పెట్టిన కేసు తప్పుడు ఆరోపణతోని తప్పుడు కేసు బనాయించిరని చెప్పేసి కోర్టు కనుక పూర్తి విచారణ జరిపిన తర్వాత కేసు అక్విటల్ చేసిన తర్వాత కంప్లైంట్ పార్టీకి ఏ రకంగా అయితే ఫస్ట్ పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఇతన్ని ఇబ్బంది పెట్టిరో, కేసు అక్విటల్ అయిన తర్వాత 201 సిఆర్పిసి కింద కూడా మళ్ళీ సేమ్ ప్రైవేట్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసిందని చెప్పేసి ఈయన అనుకుంటున్నాడో
అతని మీద సేమ్ ఇదే పనిష్మెంట్ వచ్చేటట్టుగా మళ్ళీ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అతని మీద కూడా జైలుకు పంపించేటట్టు కూడా చేయొచ్చు. ఏ అఫెన్స్ మీద అయితే కేసు ఫాల్స్ కేసు అని వస్తుందో అదే అఫెన్స్కి ఎంతైతే పనిష్మెంట్ ఉంటుందో ఆ పెట్టిన ఆఫీసరు తప్పుడు కేసు పెట్టినని చెప్పేసి కోర్టు నిర్ధారిస్తే మళ్ళీ సేమ్ అదే పనిష్మెంట్ ఆఫీసర్ కూడా ఇన్వెస్టిగేషన్ ఎవరైతే చేస్తారో ఆఫీసర్కి పనిష్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా మనకు వెసులుబాటు ఉంది. ఓకే. కాకపోతే జనాలు ఏంటంటే ఈ పెట్టిన కేసుకు తిరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఇక మళ్ళీ కేసు పెట్టి మళ్ళీ ఏం చేస్తామని చెప్పేసి చాలా సందర్భాల్లో నేరస్తులందరూ కూడా కేసులు కొట్టేసిన తర్వాత ఏ ఒక్క పోలీస్ ఆఫీసర్ పైన కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కన్సర్న్ పర్సన్ మీద ఏ ఒక్కరు కూడా కేసులు పెట్టడానికి ధైర్యం చేయరు. ఎందుకు అంటే మళ్ళీ ఏం కేసు పెట్టి మళ్ళీ ఏం ఇబ్బంది పెడతారో ఇక నా కర్మ అనుకుంటా అని చెప్పేసి చాలామంది అట్లనే ఉంటారు. కానీ 100లో ఒక్కలో ఇద్దరో ప్రైవేట్ కంప్లైంట్ కూడా రెఫర్ చేసి చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రైవేట్ కంప్లైంట్ ఇప్పటికీ ఉందా? కొత్త చట్టాల్లో ఉందా ఇప్పుడు? సరే ఇదివరకు కూడా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళకుండా డైరెక్ట్ 200 సిఆర్పిసి కింద మేము ఇట్లా వెళ్ళినాం పోలీస్ స్టేషన్కి, పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి మేము ఇట్లా కంప్లైంట్ ఇచ్చినాం సార్ అని చెప్పేసి కోర్టు నుంచి రెఫర్ కేసులో చాలా సందర్భాలు చేసిన తర్వాత అసలు విషయానికి ఏంటంటే కొంతమంది జెన్యున్ పర్సన్స్ కొందరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కేసు పెట్టకుంటే నిజంగానే కోర్టుకు వస్తే ఓకే. కానీ కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా కంప్లైంట్ ఇవ్వకుండా డైరెక్ట్ కోర్టుకు వచ్చి మేము ఇట్లా కంప్లైంట్ ఇచ్చినాం, పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు, తర్వాత ఏసీపీ గారి దగ్గర కూడా పోయినాం పట్టించుకోలేదు, అందుకని చెప్పేసి మీ దగ్గరికి వచ్చినామని చెప్పేసి మనం ఇక్కడ రాస్తాం. అందుకని చెప్పేసి సుప్రీంకోర్టు 2018లో నాకు తెలిసి జడ్జిమెంట్ ఒకటి ఇచ్చిండ్రు. ఫస్ట్ ఎవరైతే అగ్రీడ్ పర్సన్ ఉన్నారో డైరెక్ట్ ప్రైవేట్ కంప్లైంట్ అనేది కోర్టు ద్వారా రిఫర్ చేయొద్దు. ఫస్ట్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ ఏదైనా రిసిప్ట్ కానీ వాళ్ళ సన్నిహిత రసీదు కానీ ఏదైనా ఉండాలి ఎవిడెన్స్. ఒకవేళ వాళ్ళు పట్టించుకోకపోతే ఆ సుపీరియర్ ఏసీపీ స్థాయి కావచ్చు, డిఎస్పీ కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు కూడా పట్టించుకోకపోతే ఎస్పీ గారు కానీ కమిషనర్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అక్నాలజ్మెంట్స్ పెడితేనే తప్ప మీరు ప్రైవేట్ కంప్లైంట్ డైరెక్ట్ తీసుకోవడానికి లేదని చెప్పేసి మున్సిపల్ మినిస్టర్ వాళ్ళు డైరెక్ట్ 200 కింద డైరెక్ట్ తీసుకోవద్దు, ఇవన్నీ ఎవిడెన్స్ ఉంటేనే తప్ప మీరు ప్రైవేట్ కంప్లైంట్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు. కాకపోతే అది లిమిటేషన్ అనేది మనకు ప్రాబ్లం లేకుండా ఆ ఎవిడెన్స్ అని పెట్టుకుంటే కేసు ఒకవేళ మనం కంప్లైంట్ ఇవ్వడం డిలే జరిగినా కూడా దాన్ని డిలే కింద కన్సిడర్ కాకుండా ఆల్రెడీ ప్రయర్ టు ఫైలింగ్ ఆఫ్ ప్రైవేట్ కంప్లైంట్ దే ఆల్రెడీ అప్రోచ్ కన్సర్న్ పోలీసు, దే ఆర్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ దెన్స్ ఈ కమ్ టు ది కోర్ట్ అని చెప్పేసి అని తీసుకోవచ్చు. కాబట్టి ఆ వెసులుబాటు ఉంది. ఓకే. సార్ యాక్చువల్లీ ఈ కొత్త క్రిమినల్ చట్టాల్లో ఇప్పుడు బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, బిఎస్ఏ సార్ యాక్చువల్లీ ఇండివిజువల్గా చెప్పండి అసలు ఇవి ఏమేమి చెప్తున్నాయి? సార్ ఇదివరకున్న ఇండియన్ పీనల్ కోడ్ అనేది భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి అన్నారు. ఇదివరకున్న సిఆర్పిసిని భారతీయ నాగరిక సురక్ష సంహిత అని చెప్పేసి అన్నారు. ఇదివరకున్న ఐపీసీ మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సాక్ష్య చట్టం ఏదైతే ఉన్నాయో భారతీయ న్యాయ అభినయం అని చెప్పేసి పెట్టారు. భారతీయ అని చెప్పేసి అక్కడ తీసుకొచ్చారు. అది ఇదివరకు మనకు ఇంగ్లీష్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి అవి ఉన్నాయి. ఆ చట్టాలన్నీ కూడా మొదటి నుంచి ఉన్న బాపతియే. దాంట్లో కొత్తగా పేర్లు మాత్రం నేను ఇందాక చెప్పినట్టుగా తెలుగులో ఉచ్చరించడానికి వీలుగా ఉండేటట్టుగా ఈ భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ అభినయం అని చెప్పేసి తేడా చేశారు తప్ప వేరే అందులో ఏం లేవు సార్. పాత కేసులు పాత సెక్షన్లు ఏవైతే ఉన్నాయో కొత్తగా కొన్నిటిని ఏం చేశారు, కొన్ని తగ్గించారు, కొన్ని పెంచారు. నంబర్స్ మాత్రం ఇదివరకు ఒక 420 అని చెప్పినా వారు 420 అని చెప్పేసి అని ప్రతి ఒక్కరి కామన్ మ్యాన్ కూడా 420 అంటే చీటర్ అనేది ఒకటి తెలిసిపోయింది. కాకపోతే ఇప్పుడు ఆ సెక్షన్ను మాడిఫై చేశారు అంతే తప్ప చట్టాన్ని మాడిఫై జరగలేదు. ఇక్కడ చట్టాలు మాడిఫై జరగలేదు, సెక్షన్లు మాత్రం నంబర్స్ మాత్రమే మాడిఫై అనేది జరిగినాయి. కాబట్టి ఇది కొత్త చట్టాలు అని చెప్పేసి అనేకన్నా ఒక నంబర్ బదులు ఇంకో నంబర్ పెట్టారని చెప్పేసి అనొచ్చు. ఓకే సార్, ఇప్పుడు పాత చట్టాల్లో ఎన్ని సెక్షన్లు ఉండేటివి, ఇప్పుడు కొత్త చట్టాల్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? సార్ ఇప్పుడు ఇదివరకు కనుక తీసుకుంటే మనకు ఐపీసీలో 511 సెక్షన్లు ఉండేది, ఇప్పుడు 355 చేసిండ్రు. భారతీయ సిఆర్పిసిలో ఇదివరకు మనం చూసుకున్నట్టయితే 484, 531 ఇది పెంచిండ్రు. ఇదే సాక్ష్య చట్టం కింద కనుక తీసుకున్నట్టయితే ఇదివరకు 167 ఉండే, ఇటు 170 చేసిండ్రు. నెంబర్స్ మాత్రమే కొంచెం చేంజ్ అయినాయి సార్. మళ్ళీ యాక్ట్ కానీ ఏది కానీ అఫెన్స్ కానీ పనిషబుల్ కానీ ట్రైబుల్ బై కోర్ట్స్ కానీ అన్నీ కూడా దాదాపు ఆల్మోస్ట్ సేమే పెట్టి. ఓకే సార్, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసినటువంటి యావత్ ప్రజలకి ఇప్పుడు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అందులో మీరు హనంకొండ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అనే హోదాలో ఉన్నారు, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? సార్ నేను చెప్పేది ప్రజలకు చెప్పేది ఒకటే సార్, కొత్త చట్టాలు పాత చట్టాలు అనే విషయం ఒకటి పక్కకు పెడితే ఎవరైనా సరే న్యాయంగా ఎవరికి ఒకరి వల్ల ఇబ్బంది జరగకుండా చీటింగ్ బిహేవియర్ లేకుండా అందరూ కూడా మంచిగా ఉండేటట్టే ఉండాలి తప్ప చట్టాలు ఇవాళ వస్తాయి రేపు పోతాయి అని చెప్పేసి అని కాకుండా కొత్త చట్టం వస్తే బాగా ఇబ్బంది ఉన్నదని చెప్పేసి నేరాలు చేయొద్దని, పాత చట్టాలకు వెసులుబాటు ఉన్నది బయటపడవచ్చు అని చెప్పేసి అని
కొత్త చట్టమైనా, పాత చట్టమైనా ఎవ్వరు గూడా నేరాలకు దూరంగా ఉండి, వాళ్ళ పనేందో వాళ్ళు చేసుకొనుండి, ఒకరి వల్ల ఒకరికి ఇబ్బంది లేకుండా మంచితనంతోనే అందరుండాలె. పోలీస్ వ్యవస్థకు సహకరించాలె, పొలిటికల్ వ్యవస్థకు సహకరించాలె, కోర్టుకు సహకరించాలె, వకీలకు సహకరించాలె. అందరికి అందుబాటులో ఉండేటట్టే చూసుకోవాలే తప్ప, ఈ చట్టంలో మనకు వెసులుబాటు ఉన్నదని చెప్పేసి నేరం చేయొద్దు. వెసులుబాటు లేదని చెప్పేసి నేరం చేయకుండా ఉండడాన్ని కరెక్ట్ కాదు. ఓకే. సార్ ఇంకో క్వెషన్ యాక్చువల్లీ మీరు ఇక్కడ ఒక ఫోటో ఉంది సార్ ఇక్కడ. అడ్వకేట్ గారితో మీరొక ఫోటో దిగారు. యాక్చువల్లీ ఇక్కడున్న అడ్వకేట్ గారు మీ గురువుగారా? మీ గురువుగారైతే వారి గురించి కొంచెం చెప్పండి. ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటిది? అంటే నా గురువు గారు అనే కన్నా నా గాడ్ ఫాదర్ అని చెప్పొచ్చు. ఓకే. నేను యాక్చువల్‌గా అడ్వకేట్ అయ్యే కన్నా ముందు అసిస్టెంట్‌గా సార్ దగ్గర జాయిన్ పరుచూరి శివరావు గారు అతని సొంతం నర్సంపేట దగ్గర ఖానాపూర్. స్పెషల్ పీపీగా చేసిండు, స్పెషల్ జీపీగా చేసిండు. ఇప్పుడు ఏపీ ట్రాన్స్‌కోకి లీగల్ అడ్వైజర్‌గా ఉన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రఘువీరారెడ్డి అని అగ్రికల్చర్ మినిస్టర్ ఉండే. అప్పుడు బీటీ విత్తనాల కేసులు అని చెప్పేసి సార్ ద్వారానే సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అప్పుడున్న అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కూడా ఆల్రెడీ మాన్సాంటో బీటీ విత్తనాల కేసు అని మీరు వినే ఉంటారు. మాన్సాంటో కంపెనీ వాళ్ళు బీటీ చేసి ఇచ్చినందుకు మనకి పేటెంట్ రైట్ ఉన్నది ఆ కంపెనీ వాళ్ళకి, అమెరికన్ కంపెనీ. వాళ్ళు బీటీ చేసి ఇచ్చినందుకు ఒక రైతుకు ఒక ప్యాకెట్ అప్పుడు 1750 రూపాయలకు ఒక పత్తి గింజల బస్తా అనేది మనకు సీడ్ సప్లై చేసేది. ఆ బీటీ చేసి ఇచ్చినందుకే అంత ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసిండు కాబట్టి దానివల్ల మళ్ళీ ప్రజలకు చాలా ఇబ్బంది, రైతులకు బాగా ఇబ్బంది అవుతున్నది. ఒక ఎకరం విత్తనం పెట్టేసరికి 10,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. దానివల్ల ఆర్థికంగా బాగా రైతులు నష్టపోయి అప్పుడు చూసిన సందర్భాల్లో చాలామంది ఆత్మహత్య చేసుకొని రైతులు అప్పుల బాధలు అయ్యి ఇట్లా ఇబ్బంది పడే సందర్భంలో దీనికి ఏమైనా పరిష్కారం లేదా విత్తనాల రేటు తగ్గించడానికి అని చెప్పేసి అడిగితే అప్పుడున్న న్యాయవాదులందరూ అడ్వకేట్ జనరల్ వాళ్ళందరూ కూడా లేదు, వాళ్ళకి ఆల్రెడీ పేటెంట్ రైట్ ఉన్నాయి కాబట్టి ఆయన ఇష్టం ఉన్నంత అమ్ముకోవచ్చు, మనకు అట్లా చేయడానికి లేదు అని చెప్పేసి అంటే అప్పుడున్న రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నప్పుడు పూనం సింగ్ మాలకొండయ్య సార్ అని చెప్పేసి ఐఏఎస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు అప్పుడు సీఎం పేషీలో ఉన్నప్పుడు నాకు తెలిసిన ఒక అడ్వకేట్ ఉన్నాడు సార్ వరంగల్లో అని చెప్పాను. వరంగల్ మనకు హైదరాబాద్, బాంబేలో, ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఇట్లా చేయడానికి లేదని చెప్పేసి అంటే లేదు సార్, ఆ వరంగల్ అడ్వకేట్ పరుచూరి శివరావు గారు ఉన్నారని చెప్పేసి వాళ్ళు సీఎం గారికి చెప్పడం, సీఎం గారు సార్కి చెప్పడం, ఆ దానిపైన కేసు ఫైల్ చేయడానికి ఒక 6 మంత్స్ ఎక్సర్సైజ్ చేసి నిజంగానే పేటెంట్ రైట్ ఉన్నా కూడా కేసు అసలు ఫస్ట్ అడ్మిట్ అవుతుందా, అడ్మిట్ అయితే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి అంత చేసిన తర్వాత సుప్రీంకోర్టులో రఘువీరారెడ్డి గారిని అగ్రికల్చర్ మినిస్టర్గా పార్టీ చేస్తూ బీటీ విత్తనాల కేసు సుప్రీంకోర్టులో ఫైల్ చేసి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో 1750 రూపాయల నా సీడు ప్యాకెట్ని 750 రూపాయలకి ఇప్పించిన ఘనత పరుచూరి శివరావు గారిది, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ది. రైట్. సార్ ఆ సార్ దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యి సారు యాటిట్యూడు, సారు బిహేవియర్, ఆ సిస్టమేటిక్ ఆయన చెప్పే ఆర్గ్యుమెంట్స్ అవన్నీ కూడా ఇన్స్పైర్ అయ్యి నాకు అసలు కోర్టుకు రావడానికి కారణం లక్ష్మణ్ అనే అతను కోర్టులో ఇప్పుడు మన జూనియర్ అసిస్టెంట్గా ఉన్నాడు. అతను నన్ను తీసుకొచ్చాడు. సార్ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయిన తర్వాత నేను లా చేయడం, డిగ్రీ చేయడం జరిగింది. ఓకే. సార్ ఇంకేమైనా ఉందా? కొత్త చట్టాల గురించి ఇంకేమైనా మిస్ అయిందా? ప్రజలకు చెప్పవలసిన విషయాలు లేక ముగించేసేనా? కొత్త చట్టాల గురించి అంటే నాకు తెలిసి అన్ని బార్ అసోసియేషన్ల వైపు నుంచి కూడా రిప్రజెంటేషన్స్ ఇప్పుడు మన సుప్రీంకోర్టుకు వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ పాత చట్టాలే అమలు అవుతాయని చెప్పేసి అని వినికిడి. సరే ఇంకొకటి సార్, యాక్సిడెంట్ కేసు సార్. యాక్సిడెంట్ కేసు పైన మీ అడ్వకేట్స్ ఒకే థాట్ మీద ఉన్నారు. అంటే హిట్ అండ్ రన్ పైన 10 సంవత్సరాల జైలు శిక్ష ఇది అవసరం లేదు. యాక్సిడెంట్ అనేది యాక్సిడెంటల్‌గా జరుగుతది గదా! దీని మీద ఇంత ఎందుకనే కోణంలో మీ అడ్వకేట్స్ అందరూ వాదించిల్లు. మీరేం చెప్తారు? సార్ హిట్ అండ్ రన్ కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష పెడితే ఓకే, దానికి నేను వ్యతిరేకించలేదు. కాకపోతే అది మిస్యూజ్ కాకుండా చూడాలి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు, కావాలని చెప్పేసి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత వెహికల్ అక్కడ పెట్టి ఆ నేరస్తుడు ఒకవేళ అక్కడ ఉన్నప్పటికి కూడా కొద్ది దూరం తీసుకుపోయి అక్కడ ఏదో మేము దొరకబట్టినాం చేజింగ్ చేసి అని చెప్పేసి అని పెట్టే ఛాన్సెస్, మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హిట్ అండ్ రన్ ఇప్పుడు హిట్ అండ్ రన్ అని చెప్పేసి తాగిచ్చి వెళ్ళిపోవడం, తాగిచ్చి ఒకవేళ అక్కడ ఉన్నప్పటికి కూడా కావాలని చెప్పేసి ఆ వెహికల్ని ఒక 10 మీటర్లు 100 మీటర్లు తీసుకెళ్ళి ఎక్కడోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి మేము వెనుక ఫాలో అయ్యి అతన్ని దొరకబట్టినాం ఆపినాం అని చెప్పేసి అని ఫాల్స్ కేసులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హిట్ అండ్ రన్ అనేది కరెక్ట్ కాదు. ఓకే. అంటే ఇప్పుడు శిక్షలు ఓకేనా? అన్ని శిక్షలు ఓకేనా మీకు? ఇదొక్కటేనా? సవరణ చేయాల్సింది ఇదొక్కటేనా? ఇంకేమైనా ఉన్నాయా?
సార్ ఇదివరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పేసి అంటే 14 ఇయర్స్ 7 ఇయర్స్ ఆయనకు సత్ప్రవర్తన కింద కొన్ని సందర్భాల్లో రిలీజ్ చేయడం ఏదో క్షణికావేశం సార్ చాలా నేరస్తులు అని చెప్పేసి మనం అనుకునే కన్నా క్షణికావేశంలో ఆపోజిట్ పర్సన్స్ ప్రొవొకేషన్ వల్ల కూడా చేసిన సందర్భాలు చాలా ఉంటాయి. మనం కూడా కొన్ని సందర్భాలు చూస్తాం. ప్రతి నేరస్తుని నేరస్తునిలాగా కాకుండా అతను చేయడానికి కారణం ఏందని కూడా కొంచెం తెలుసుకోవాలి. ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే టిల్ ఎండ్ ఆఫ్ లైఫ్ లాస్ట్ బ్రీత్ వరకు కూడా జైల్లో ఉండాల్సిందే. సో ఇక ఉరిశిక్షకును దీనికి పెద్ద తేడా లేదు. కాబట్టి పాత చట్టాల ప్రకారం సత్ప్రవర్తన కింద ఉన్నోళ్ళు క్షణికావేశంలో ఏమైనా జరిగితే కనుక వాళ్ళ భార్య పిల్లలు కాడు ఎవరు మేజర్ కేసులలో డెత్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చినా కూడా తప్పేం లేదు. నేరస్తులను నేరం చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేయడం అనేది కాకుండా జెన్యున్గా ఉన్న కేసులలో కూడా ఈ చట్టాల వల్ల ఇబ్బంది జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దానివల్ల ఇబ్బంది జరుగుతున్నాయని చెప్పేసి అనేది మెయిన్ ఇబ్బంది. సార్ అలాగే ఈ కొత్త చట్టాల ప్రకారం మైనర్ అమ్మాయిల రేప్ కేసు ఇప్పుడు పాత చట్టాల్లో ఎలా ఉందో ఈ కొత్త చట్టాల్లో అలాగే ఉందా? శిక్షలు ఏం చెప్తా ఉన్నాయి? డెత్ ఇంప్రిజన్మెంట్ లైఫ్ వరకు కూడా ఉన్నాయి సార్. అంత మైనర్ గర్ల్ కిడ్నాపింగ్ రేప్లు కావచ్చు, గ్యాంగ్ రేప్సే కావచ్చు. ఇదివరకు ఉన్న చట్టాల ప్రకారం చూసుకుంటే సరే మైనర్ అబ్బాయి చేస్తే మైనర్ అబ్బాయి అయినా మైనర్ అబ్బాయి చేస్తే మన ఇప్పుడు జోనల్ జస్టిస్ కిందనే వస్తాయి సార్. జోనల్ జస్టిస్ కిందనే వస్తాయి కాబట్టి పాత చట్టాల కిందనే ఉంది. మేజర్ కనుక అయ్యి ఉండి గ్యాంగ్ రేప్ కానీ ఎవరైనా జరిగితే ఇదివరకు ఉన్న కేసులలో ఏం చేసేదంటే ఎన్ని కేసులు అయితే ఉన్నాయో అన్ని కేసులకు వేరు శిక్షలు కనుక వేసినా కూడా ఏదైతే మేజర్ కన్విక్షన్ ఉంటుందో ఆ కన్విక్షన్ కిందనే మిగతా కేసులు కూడా ఇంప్లీడ్ అయ్యి ఒకే సైమల్టేనియస్లీ ఒకేసారి పనిష్మెంట్ కానీ ఒకేసారి కేసు కానీ ట్రయల్ నడిచేది. కన్విక్షన్ కూడా ఒకే కేసులో మేజర్ అఫెన్స్ ఉన్న దాంట్లో మిగతా కూడా కవర్ అయ్యేది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏ కేసుకు ఆ కేసే, ఏ పనిష్మెంట్ ఆ పనిష్మెంట్ విడివిడిగా ఇవ్వడం వల్ల కూడా దానివల్ల చాలా ఇబ్బంది ఉంది. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూసుకోండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.